హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డియర్ స్టూడెంట్స్. సో ఇవాళ మన వీడియో వచ్చేసరికి ఆచార్య నాగార్జున యూనివర్సిటీలోని అగ్రికల్చర్ అండ్ బీటెక్ ఇన్ ఫుడ్ టెక్నాలజీ యొక్క కౌన్సిలింగ్ అప్లికేషన్ అయితే రిలీజ్ చేశారు. సో ఓవరాల్ కౌన్సిలింగ్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, స్టార్టింగ్ ఫ్రమ్ రిజిస్ట్రేషన్ టు అడ్మిషన్స్. సో గవర్నమెంట్ కాలేజెస్ ఎన్ని ఉన్నాయి, ప్రైవేట్ కాలేజెస్ ఎన్ని ఉన్నాయి, ఎలిజిబిలిటీ ఏంటి, ఫార్మర్స్ కోటా అండ్ నాన్ ఫార్మర్స్ కోటా అంటే ఏంటి, సీట్ మ్యాట్రిక్స్ ఎలా ఉంటుంది, ఫీ స్ట్రక్చర్ ఏంటి, డాక్యుమెంట్స్ నీడెడ్ ఏంటి, అండ్ అలాగే మీరు సబ్మిట్ చేయాల్సిన అనెక్షర్స్ లైక్ సర్టిఫికేట్స్ ఏమేమి ఉంటాయి అనేది ఈ వీడియోలో క్లియర్ కట్గా అయితే మాట్లాడబోతున్నాం అనమాట. సో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి, సో దట్ మీకు ఉన్న డౌట్స్ అండ్ క్వైరీస్ అన్ని క్లారిఫై అయితే అయిపోతాయి. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇది మన యూట్యూబ్ ఛానల్ యొక్క అనాలిసిస్ అనమాట. సో చూడొచ్చు మీరు ఇక్కడ రిటర్నింగ్ వ్యూవర్స్ 4.4K ఉన్నారు, యూనిక్ 19.7K ఉన్నారు, బట్ సబ్స్క్రైబర్స్ వచ్చేసరికి 800 మాత్రమే ఉన్నారు. సో ఒకసారి చెక్ చేయండి, మా కంటెంట్ మీకు ఏమాత్రం వర్త్ న్యూస్లో అనిపిస్తే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. రిటర్నింగ్ వ్యూవర్షిప్ వస్తున్నప్పుడు మీరు తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో దట్ ఏంటంటే మాకు యొక్క హార్డ్ వర్క్ మేము ఏదైతే చేస్తాం, సో దానికంటే ఒక సపోర్ట్ అంటూ మాకు దొరికి మీకు ఇంకా ఇన్డెప్త్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది అనమాట. సో తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోకుండా మాత్రం వెళ్ళకండి. అండ్ లేట్ చేయకుండా మనం వీడియోని అయితే ఇంకా స్టార్ట్ చేద్దామండి. సో ఇక్కడ చూస్తున్నారు కదండి, మేము స్లైడ్స్ వైజ్గా అయితే మీకు క్లియర్ కట్గా అయితే ఈ వీడియోలో అయితే మేము ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాము. అండ్ అలాగే మీ యొక్క ఫీ స్ట్రక్చర్ కానీ, కట్ ఆఫ్స్ కానీ, రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ కానీ, అనెక్షర్స్ లైక్ ఫార్మర్స్ కోటా డాక్యుమెంట్స్ కానీ, లైక్ ఇలా ఫీ స్ట్రక్చర్ కానీ, పర్సంటేజ్ ఆఫ్ రిజర్వేషన్ కానీ, ఇవన్నీ కూడాను మేము ఒక PDF వైజ్గా మేము షార్ట్కట్లో కట్ చేసేసి మీకు మా టెలిగ్రామ్ ఛానల్ అయితే ప్రొవైడ్ చేస్తాను అనమాట. ఇక్కడ మీరు చూడొచ్చు, మీరు చూస్తున్నారు ఇది మన టెలిగ్రామ్ ఛానల్ అనమాట. టెలిగ్రామ్ ఛానల్ లింక్ నేను డిస్క్రిప్షన్లో అయితే మీకు ప్రొవైడ్ చేస్తాను. ఇక్కడ చూడొచ్చు ఆల్రెడీ 329 స్టూడెంట్స్ అయితే జాయిన్ అయ్యి ఉన్నారు. సో మేము ఇక్కడ టాపిక్ వైజ్ క్రియేట్ చేసి వీడియో అప్లోడ్ చేసిన తర్వాత ఒక 2-3 అవర్స్కి మేము ఈ యొక్క డాక్యుమెంట్స్ అనేవి PDF వైజ్గా మీకు అక్కడైతే మేము ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో దట్ ఏంటంటే మీరు వీడియో చూసాక మీకు వచ్చిన అదే ఏ సర్టిఫికేట్ దేనికి రిలేటెడ్ అనే క్లారిటీ వచ్చాక ఇక్కడికి వచ్చి మీరు అవి డౌన్లోడ్ చేసుకుని పర్సనల్గా చెక్ చేసుకోవచ్చండి. సో దట్ మేము టెలిగ్రామ్ ఛానల్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, వెళ్ళి ఇప్పుడైతే జాయిన్ అవ్వండి. అండ్ లేట్ చేయకుండా మనం ఇంకా వీడియోని స్టార్ట్ చేద్దాం. సో ఇక్కడ మనం చెక్ చేసుకోవచ్చండి, ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో BSc అగ్రికల్చర్కి అండ్ బీటెక్ ఇన్ ఫుడ్ టెక్నాలజీకి మాత్రమే ఈ యొక్క అడ్మిషన్స్ అనేవి ఓపెన్ అయ్యాయి. సో ఫస్ట్ మీరు ఇక్కడ చెక్ చేసుకుంటే కౌన్సిలింగ్ ఫర్ అడ్మిషన్ ఇంటూ BSc అగ్రికల్చర్ అండ్ బీటెక్ ఇన్ ఫుడ్ టెక్నాలజీ ఇన్ కాలేజ్ ఆఫ్ ఆచార్య నాగార్జున రంగా అగ్రికల్చరల్ యూనివర్సిటీ అండ్ గుంటూరు ఇంక్లూడింగ్ అఫిలియేటెడ్ కాలేజెస్ ఫర్ అకాడమిక్ ఇయర్ 2024-2025 అనమాట. సో ఏవైతే గవర్నమెంట్ రిలేటెడ్ యూనివర్సిటీ కింద వచ్చే కాలేజెస్, అలాగే కొన్ని ప్రైవేట్ కాలేజెస్ అఫిలియేటెడ్ టు నాగార్జున యూనివర్సిటీ అనమాట. సో ఈ కాలేజెస్కి మాత్రమే ఓపెనింగ్స్ అనేవి ఉన్నాయి, అడ్మిషన్స్ అని క్లియర్ కట్గా అయితే చెప్పారు. సో ఆ కాలేజెస్ ఏంటనేది ఇప్పుడు మనం ఒకసారి చెక్ చేద్దాం. సో ఫస్ట్ మీరు ఇక్కడ చెక్ చేసుకుంటే ఇవి గవర్నమెంట్ యూనివర్సిటీ కింద వచ్చే కాలేజెస్ అనమాట, గవర్నమెంట్ కాలేజెస్. ఇక్కడ చూడొచ్చు, ఫస్ట్ వన్ BSc అగ్రికల్చర్ కోర్స్ కింద అగ్రికల్చర్ కాలేజ్ బాపట్ల ఉంది, అగ్రికల్చర్ కాలేజ్ నైరా ఉంది శ్రీకాకుళం డిస్టిక్, అగ్రికల్చర్ కాలేజ్ రాజమహేంద్రవరం, SV అగ్రికల్చరల్ కాలేజ్ తిరుపతి, అగ్రికల్చరల్ కాలేజ్ మహానంది నంద్యాల డిస్టిక్, మేకపాటి గౌతమ్ రెడ్డి అగ్రికల్చర్ కాలేజ్ ఉదయగిరి SPSR నెల్లూరు డిస్టిక్, అండ్ అగ్రికల్చర్ కాలేజ్ పులివెందుల. సో ఇవైతే మనకి అగ్రికల్చర్ రిలేటెడ్గా అయితే ఉన్నాయి. అండ్ బీటెక్ ఇన్ ఫుడ్ టెక్నాలజీలో రిలేటెడ్ చూస్తే డాక్టర్ NTR కాలేజ్ ఆఫ్ ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ బాపట్ల, కాలేజ్ ఆఫ్ ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ పులివెందుల. సో ఈ రెండు మన యొక్క బీటెక్ ఇన్ ఫుడ్ టెక్నాలజీకి రిలేటెడ్ కోర్సెస్ అయితే ఉన్నాయి అండర్ గవర్నమెంట్ అనమాట. సో ఇవి గవర్నమెంట్ అని చెప్పొచ్చు. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూడొచ్చు అఫిలియేటెడ్ కాలేజెస్ అనమాట, అగ్రికల్చర్ కాలేజ్ టు అంగారు. సో ఈ అఫిలియేటెడ్లో ప్రైవేట్లో అయితే ఫుడ్ టెక్నాలజీ కోర్సెస్ అయితే లేవు, ఓన్లీ అగ్రికల్చర్ మాత్రమే ఉన్నాయి. ఫుడ్ టెక్నాలజీ ప్రైవేట్లో లేవు, ఓన్లీ గవర్నమెంట్ కాలేజ్ మాత్రం ఉన్నాయి. సో ఇక్కడ చెక్ చేయొచ్చు, శ్రీ కింజరపు ఎర్రన్నాయుడు కాలేజ్ ఆఫ్ అగ్రికల్చర్ సైన్సెస్ ఎడ్చర్ల శ్రీకాకుళం డిస్టిక్లో ఒకటి ఉంది, కదిరి బాబురావు ఫర్ అగ్రికల్చర్ CS ప్రకాశం డిస్టిక్ ఒకటి ఉంది, NS అగ్రికల్చరల్ కాలేజ్ మార్కాపూర్ ప్రకాశం డిస్టిక్ ఒకటి ఉంది, SBVR అగ్రికల్చర్ కాలేజ్ బద్వేల్ వైఎస్ఆర్ డిస్టిక్ ఒకటి ఉంది, శ్రీకృష్ణ దేవరాయ కాలేజ్ ఆఫ్ అగ్రికల్చర్ సైన్సెస్ అనంతపురం ఒకటి ఉంది, JC దివాకర్ రెడ్డి అగ్రికల్చరల్ కాలేజ్ తాడిపత్రి అనంతపురం డిస్టిక్లో ఇంకో కాలేజ్ ఉందన్నమాట. సో ఇవన్నీ ప్రైవేట్ అగ్రికల్చర్ కాలేజెస్ రిలేటెడ్ టు అండర్ యూనివర్సిటీ ఆఫ్ నాగార్జున యూనివర్సిటీ. నెక్స్ట్ ఇక్కడ చెక్ చేయొచ్చు మనము ఇంటేక్ సీట్స్ ఎలా ఉంటుంది, ఇంటేక్ ఎలా ఉంటుందని చూద్దామండి. సో ఫస్ట్ గవర్నమెంట్ కాలేజ్ చూసుకుంటే 980 ఉన్నాయి, నథింగ్ బట్ కాన్స్టిట్యూయెంట్ కాలేజ్ 980 సీట్స్ అయితే ఉంటాయి. అందులో అఫిలియేటెడ్లో 252 ఉంటాయి. ఇది ఓన్లీ అగ్రికల్చర్ సంబంధించి. ఫుడ్ టెక్నాలజీలో ఓన్లీ కాన్స్టిట్యూయెంట్ కాలేజెస్ మాత్రమే ఉంటాయి, వాటికి వచ్చే సీట్స్ 73 సీట్స్ అనమాట. ఇక్కడ చూడొచ్చు 10% సూపర్ న్యూమరరీ సీట్స్ ఆర్ ఆల్సో అలొకేటెడ్ అండర్ EWS కేటగిరీ. సో EWS కేటగిరీలో 10% అయితే సీట్స్ అయితే రిజర్వ్డ్ అయి ఉంటాయి. అండ్ అలాగే మీరు చెక్ చేసుకుంటే ఇంక్లూడింగ్ ఐకార్ సీట్స్, ఇందులోనే ఐకార్ సీట్స్ కూడా ఒక 20%
50% ఆఫ్ సీట్స్ అనేవి రిజర్వ్డ్లో ఉంటాయి ఐకర్ వాళ్ళకి, అంటే ఐకర్ ఎగ్జామ్ రాస్తారు కదా వాళ్ళకి. అండ్ దీస్ సీట్స్ ఆర్ కేటగిరీ ఏ సీట్స్ ఇన్ అఫిలియేటెడ్ అగ్రికల్చరల్ కాలేజెస్ ఆఫ్ ఆచార్య నాగార్జున యూనివర్సిటీ టు బీ ఫిల్డ్ అప్ ఆన్ ద basis of AP MCET 2024 ranks of the candidate as per the presidential order and rule of reservation, but with a separate fee structure. So different fee structures తోటి, అంటే ఐ మీన్ కోర్సుకు బట్టి డిఫరెన్స్, అలాగే కాలేజ్ని బట్టి ఫీజు అనేది మారుతుంది. సో కేటగిరీ ఏ సీట్స్ అన్నీ కూడాను మనకు వచ్చిన మెరిట్ బేస్డ్ ర్యాంక్ AP MCET 2024 మెరిట్ బేస్డ్ ర్యాంక్ మీద మాత్రమే అలాట్ చేస్తామని అయితే క్లియర్ కట్గా అయితే మనకి ఇక్కడ మెన్షన్ అయితే చేశారు. అండ్ నెక్స్ట్ మనం చూసుకుంటే ఎలిజిబిలిటీ అనమాట. సో ఏ పాస్ ఇన్ 2-year ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్ కండక్టెడ్ బై ద స్టేట్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ AP ఆర్ ఎనీ అదర్ ఎగ్జామినేషన్. మన స్టేట్ ఇంటర్మీడియట్ పాస్ డేట్ ఉండాలి, అందులో సబ్జెక్ట్స్ ఫిజిక్స్ ఇంక్లూడ్ అయి ఉండాలి, బయాలజీ ఆర్ న్యాచురల్ సైన్స్ అనేది ఇంక్లూడ్ అయితే ఉండాలి. అండ్ మనకి ఏజ్ లిమిట్ చూడొచ్చు. ఏజ్ లిమిట్ ఎలా చూస్తారంటే కరెంట్ ఇయర్కి చూస్తారనమాట. ఈ ఇయర్ కాబట్టి ఈ ఇయర్ December 31 ఈ ఏజ్ లిమిట్స్ అయితే ఉండాలి మీకు. ఫస్ట్ జనరల్ కేటగిరీకి అయితే మినిమం ఏజ్ వచ్చేసరికి 17 years ఉండాలి, అప్పర్ ఏజ్ లిమిట్ వచ్చేసరికి 22 years ఉండాలి. And candidates should born between 1st January of 2003 to 31st December of 2007. In between వీళ్ళల్లో బోర్న్ అయిన వాళ్ళు మాత్రమే ఇన్ జనరల్ కోటాలో దీనికైతే ఏజ్ లిమిట్ అయితే ఎలిజిబిలిటీ అవుతారు. అండ్ ఫర్ SC and ST candidates మినిమం ఏజ్ లిమిట్ ఈజ్ 17 years, అప్పర్ ఏజ్ లిమిట్ ఈజ్ 25 years. Candidates should born between 1st January 2000 and December 2007 అనమాట. సో ఇన్ బిట్వీన్ మీరైతే పుట్టుండాలి ఫర్ మీరు SC ఆర్ ST క్యాండిడేట్స్ బిలాంగ్ అయితే. ఇది జనరల్ అంటే ఇన్ ద సెన్స్ OC OBC ఇద్దరు వస్తారు. అండ్ నెక్స్ట్ ఇక్కడ చెక్ చేసుకోవచ్చు, ఫిజికల్లీ ఛాలెంజ్డ్ క్యాండిడేట్స్కి మినిమం ఏజ్ లిమిట్ ఈజ్ 17 years, అప్పర్ ఏజ్ లిమిట్ ఈజ్ 27 years. క్యాండిడేట్ షుడ్ బోర్న్ బిట్వీన్ 1st January 1998 to 31st December 2007. ఇన్ బిట్వీన్ అయితే బోర్న్ అయి ఉండాలన్నమాట. నెక్స్ట్ చూసుకుంటే మనకి రిజర్వేషన్ అనమాట. సో ఫార్మర్స్ కోటా ఏంటి, అసలు ఏంటి ఇది ఓవరాల్గా ఎలా వర్క్ అవుతుంది, దీంట్లో ఉన్న సర్టిఫికేట్స్ మనం ప్రొవైడ్ చేయాల్సింది ఏంటి అనేది మాట్లాడదాం. సో రిజర్వేషన్ ఆఫ్ సీట్స్ ఫర్ ద క్యాండిడేట్స్ కమింగ్ ఫ్రమ్ ద ఫ్యామిలీస్ ఆఫ్ అగ్రికల్చరిస్ట్ కమ్ రూరల్ ఏరియాస్ అనమాట. ఇన్ కేస్ మీరు రూరల్ ఏరియాకి బిలాంగ్ అయ్యండి, మీ యొక్క ఫ్యామిలీ అగ్రికల్చర్ ఫార్మింగ్ చేస్తూ ఉంటే మీరు దీనికైతే ఎలిజిబుల్ అయితే ఉంటారు. బట్ కొన్ని రూల్స్ అండ్ క్రైటీరియాస్ అయితే ఉన్నాయి, మీరు ఇక్కడ చెక్ చేయొచ్చు. 40% సీట్స్ ఇన్ నాగార్జున యూనివర్సిటీ ఆర్ రిజర్వ్డ్ ఫర్ క్యాండిడేట్స్ కమింగ్ ఫ్రమ్ ద ఫ్యామిలీస్ ఆఫ్ అగ్రికల్చర్స్. సో అగ్రికల్చర్ ఫ్యామిలీ నుంచి వచ్చే వాళ్ళకి 40% ఆఫ్ ద సీట్స్ అనేవి రిజర్వ్డ్లో అయితే ఉంటాయి అనమాట. రిజర్వ్డ్ అంటే ఇన్ ద సెన్స్ ఫార్మర్స్ కోటా కింద ఈ 40% సీట్స్ అయితే ఉంటాయి. ఇక్కడ మీరు చూడొచ్చు ఎలిజిబిలిటీ ఏంటంటే దీనికి క్యాండిడేట్స్ విత్ నాట్ లెస్ దెన్ 1 acre ఆఫ్ ల్యాండ్ ఈజ్ ఎలిజిబుల్. మీకు మినిమంలో మినిమం 1 ఎకరం అయితే పొలం అయితే ఉండాలన్నమాట. మీకు అగ్రికల్చర్ ల్యాండ్ అనేది 1 acre అయితే ఉండాలి మినిమంలో మినిమం. అండ్ నెక్స్ట్ ల్యాండ్ షుడ్ బీ ఇన్ ద నేమ్ ఆఫ్ ద పేరెంట్స్ ఆర్ ఇన్ ద నేమ్ ఆఫ్ ద క్యాండిడేట్. మీ యొక్క ఏదైతే మినిమం 1 అయితే అగ్రికల్చర్ ల్యాండ్ ఏదైతే పొలం ఉండాలని చెప్పారో అది మీ పేరు మీద అయినా ఉండాలి, ఆర్ఎల్స్ మీ పేరెంట్స్ పేరు మీద అయినా ఉండాలి. అంతే తప్ప మీ మీ గ్రాండ్ ఫాదర్, తాతగారు, నానమ్మ గారు వీళ్ళకి మీద పేరు మీద ఉందంటే మాత్రం అది నాట్ యాక్సెప్టబుల్ అని చెప్పేసి ఇక్కడైతే క్లియర్ కట్గా అయితే మీకు మెన్షన్ చేశారు. నెక్స్ట్ చూడొచ్చు, క్యాండిడేట్ షుడ్ హ్యావ్ స్టడీడ్ ఫర్ మినిమమ్ ఆఫ్ 4 years ఇన్ స్కూల్ లొకేటెడ్ ఇన్ నాన్ మున్సిపల్ ఏరియాస్. దీంతోపాటు ఇది ఏదైతే ల్యాండ్ అనేది చెప్పామో దాంతోపాటు మీరు ఒక మినిమమ్ ఆఫ్ 4 years అనేది నాన్ మున్సిపల్ ఏరియాలో అయితే మీరైతే చదవాల్సి ఉంటుందన్నమాట. సో ఇవి 2 క్రైటీరియాస్. ఈ 2 క్రైటీరియాస్కి ఎప్పుడైతే మీరు ఓకేనో అప్పుడు మాత్రం ఈ యొక్క ఫార్మర్స్ కోటాకి మీరు ఎలిజిబుల్ అవుతారు. అండ్ వీటిలో ఉన్న ఫార్మ్స్ ఏంటో చూద్దాం. ఇఫ్ క్యాండిడేట్స్ అప్లైడ్ అండర్ ఫార్మర్స్ కోటా దే హ్యావ్ టు ప్రొడ్యూస్ ద ఫాలోవింగ్ ఫార్మ్స్. ఫార్మ్ 1 వచ్చేసరికి ఇట్ ఈస్ ప్రొఫార్మా ఇండికేటింగ్ ద పట్టా మెంబర్స్ అండ్ ద ఎక్స్టెంట్ ఆఫ్ ల్యాండ్ ఓనర్స్ బై ద క్యాండిడేట్ ఆర్ పేరెంట్స్ డ్యూలీ సర్టిఫైడ్ బై ద మండల్ రెవెన్యూ ఆఫీసర్ ఆర్ తహసీల్దార్ విత్ ఆఫీస్ సీల్. సో మీరైతే ఈ ఫార్మ్ 1 అయితే సబ్మిట్ చేయాలి ఉంటుంది. ఆ ఫార్మ్ దేని గురించి అంటే మీకు ఈ పట్టా అనేది మీ పేరు మీద ఉంది, లైక్ ల్యాండ్ మీకు బిలాంగెడ్ అన్నట్లు ఒక మండల్ రెవెన్యూ ఆఫీసర్ నుంచి తహసీల్దార్ ఆఫీస్ నుంచి ఒకటి సర్టిఫికేట్ మీరు ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూడొచ్చు, క్యాండిడేట్ మస్ట్ ఆల్సో అప్లోడ్ ల్యాండ్ ఓనర్ రికార్డ్ అయితే మీరైతే ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. అదేంటంటే అడంగల్ ఆర్ 1B ఫామ్ మీ భూమి ల్యాండ్ రికార్డ్స్ ఒరిజినల్ పట్టాడర్ పాస్బుక్ యాజ్ ఎవిడెన్స్ ఫర్ ద ఎక్స్టెంట్ ఆఫ్ ల్యాండ్ ఓన్డ్ అనమాట. సో ఈ 2 ఫామ్ 1 కిందకే వస్తాయి. ఆ ఫామ్ 1లో ఇవే ఉంటాయి. ఈ యొక్క ఫామ్ 1 మీరు ఫిల్ చేసేటప్పటికి ఈ 2 కూడా ఫిల్ అయితే మీ అనెక్స్డ్ సర్టిఫికేట్స్ ఏంటనేది ఈ వీడియో ఎండ్లో నేను చెప్తాను. అలాగే మా యొక్క టెలిగ్రామ్ ఛానల్ కూడా దాని యొక్క ప్రివ్యూ మొత్తం ఎలా ఉంటుందనేది కూడా మేము అక్కడ ప్రొవైడ్ చేస్తాము. సో టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అవ్వండి, అక్కడ పీడిఎఫ్ని డౌన్లోడ్ చేసుకోండి, మీ పర్సనల్గా చెక్ చేసుకోండి, మేము మీ ఇంట్లో చూపించండి, దాన్ని బట్టి మీరు ఆ సర్టిఫికేట్ అయితే చేయించుకోండి మీరు ఇంకా దానికి అప్లబుల్ అనుకుంటే. మనం ఫామ్ 2 చూడొచ్చు. ఫామ్ 2 అనేది నథింగ్ బట్ మీరు అక్కడ చదువుతున్నట్టు మినిమమ్ ఆఫ్ 4 years అనమాట. సో 2 క్రైటీరియాస్ ఉంటాయని చెప్పాం కదా. ఫస్ట్ ల్యాండ్ మీ దాంట్లో ఉన్నట్లు ఫామ్ 1 ఇది. ఫామ్ 2 అంటే మీరు చదివినట్లు లైక్ నాన్ మున్సిపల్ ఏరియాస్లో మినిమమ్ ఆఫ్ 4 years చదివినట్టు మీరు హెడ్ మాస్టర్ దగ్గరికి వెళ్ళి అదైతే తీసుకోవాల్సి అయితే ఉంటుందన్నమాట. సో ఓవరాల్గా ఇది. అండ్ ఆల్ స్టడీ సర్టిఫికేట్స్ క్లైమ్డ్ అండర్ నాన్ మున్సిపల్ ఏరియా మస్ట్ ఆల్సో బి అప్లోడెడ్. మీరు ఇన్ కేస్ చదువుంటే ఆ మున్సిపల్ ఏరియాలో చదివినటువంటి స్టడీ సర్టిఫికేట్స్ అన్ని మీరైతే అప్లోడ్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. సో ఇది ఫార్మర్స్ కోటా. ఈ 2 క్రైటీరియాస్ అండ్ 2 ఫామ్స్ అయితే మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది.
అండ్ ఇక్కడ చూడొచ్చు రిజర్వేషన్ ఆఫ్ సీట్స్ అనమాట. సో బ్యాక్వర్డ్ క్లాసెస్కి 29% ఆఫ్ సీట్స్ ఆర్ రిజర్వ్డ్ అండర్ దిస్ కేటగిరీ. 29% సీట్స్ అయితే రిజర్వ్డ్ ఉంటాయి. ఫస్ట్ బీసీఏలో 7%, బీసీబీలో 10%, బీసీసీలో 1%, బీసీడీలో 7%, బీసీఈలో 4% అనమాట. సో షెడ్యూల్డ్ కాస్ట్ ఎస్సీ వాళ్ళకి 15%, ఎస్టీ వాళ్ళకి 6%, అదర్ రిజర్వేషన్స్ లైక్ స్పెషల్ కేటగిరీ రిజర్వేషన్స్కి 9% అనమాట. సో స్పెషల్ కేటగిరీ రిజర్వేషన్లో ఏమేమి వస్తాయి? డిఫెన్స్ పర్సనల్ క్యాప్ కోటా, నేషనల్ క్యాడెట్ కార్ప్స్ ఎన్సీసీ, ఫిజికల్లీ ఛాలెంజ్డ్ కోటా కింద వస్తుంది పీడబ్ల్యూడీ. అండ్ చూడొచ్చు 2% ఉంది క్యాప్ కోటాకి, ఎన్సీసీకి 1%, పీడబ్ల్యూడీకి 5% అనమాట. ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు. అండ్ ఈ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ కూడా సబ్జెక్టెడ్ టు గవర్నమెంట్ ఆర్డర్స్ అనమాట. ఇవి ఒకసారి మీరు చెక్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఉంది గేమ్స్ అండ్ స్పోర్ట్స్ 0.5%, స్కౌట్స్ అండ్ గైడ్స్ 0.5%. సో ఇవి స్పెషల్ కోటా రిజర్వేషన్స్ అండ్ వాటి యొక్క పర్సంటేజెస్ విత్ మన యొక్క కేటగిరీ పర్సంటేజ్ అనమాట. ఇక్కడ మీరు చెక్ చేయొచ్చు. ద కౌన్సిలింగ్ ఆర్ వెరిఫికేషన్ అండర్ స్పెషల్ కేటగిరీస్ will be held in the presence of authorities concerned and seats will be allotted as per the priorities indicated by the officer concerned. మీకు ఈ యొక్క వెరిఫికేషన్ అనేది జరుగుతుంది అనమాట. ప్రతి ఒక్క స్పెషల్ కోటాకి వెరిఫికేషన్ జరిగి దాని బేసిస్ మీద మీరు ఎవరైతే అథారిటీ వాళ్ళు ఉంటారో వాళ్ళకు ప్రయారిటీ లిస్ట్ అయితే రిలీజ్ చేస్తారు. ఆ ప్రయారిటీ లిస్ట్ బేస్డ్ మీద మాత్రమే మీకు సీట్ అలాట్మెంట్ అయితే జరుగుతుందని ఇక్కడ క్లియర్ కట్గా అయితే మీకు మెన్షన్ అయితే చేశారు. అలాంగ్ విత్ దీస్ రిజర్వేషన్స్ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ వాళ్ళకి 10% ఉంటుంది. అలాగే ఉమెన్ రిజర్వేషన్ కింద కూడా కొంత పర్సెంట్ సీట్స్ అయితే ఇందులో ఉంటాయని కూడా క్లియర్ కట్గా అయితే మెన్షన్ చేశారు. సో ఇది ఓవరాల్ రిజర్వేషన్ ఆఫ్ సీట్స్ మొత్తం ప్రాసెస్. అండ్ నెక్స్ట్ ఇక్కడ మీరు చెక్ చేసుకుంటే ద సెలెక్షన్ ఆఫ్ క్యాండిడేట్స్ ఫర్ ఆల్ ద సీట్స్ షాల్ బీ మేడ్ ఆన్ ద బేసిస్ ఆఫ్ ర్యాంక్స్ అబ్టైన్డ్ బై ద క్యాండిడేట్ ఇన్ ఏపీ ఎంసెట్ 2024. సో వీళ్ళన్ని ర్యాంక్ బేస్డ్ మీద మాత్రం మన సీట్ అలాట్ అవుతాయి. దానికి including like along with the ranks the candidate will be selected on the basis of merit, presidential order, region and social stats, social level rank only, sorry state level rank only will be considered. So మీకు మెరిట్ లిస్ట్తో పాటు ఈ ప్రెసిడెన్షియల్ ఆర్డర్ కానీ మీ రీజియన్, లోకల్ స్టేట్స్ వీటన్నిటిని బేస్ చేసుకొని మీకు సీట్ అలాట్మెంట్ అయితే జరుగుతుంది అనమాట. ఓన్లీ స్టేట్ లెవెల్ ర్యాంక్స్ మాత్రం కన్సిడర్డ్ అవుతాయి. సో నెక్స్ట్ ఇక్కడ చూడొచ్చండి ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఫీ అనమాట. సో మొత్తం ఆన్లైన్లో మీరు కట్టాల్సి ఉంటుంది. జనరల్గా ఉండే ఫీజు ఓబీసీ అండ్ ఓసీకి 1000 ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ అండ్ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాడికి 500 ఉంటుంది. అండ్ అలాగే మీరు కనుక ఈ విత్ ఇన్ టైంలో మీరు అప్లికేషన్ పెట్టకపోతే సో లేట్గా మీరు అప్లై చేసేటప్పటికి మీరు ఒక పెనాల్టీ ఫైన్ అయితే కట్టాల్సి ఉంటుంది. సో అప్పుడు లేట్ ఫీ ఏంటంటే 2000 రూపీస్ అయితే మీరు కట్టాలి జనరల్ ఓబీసీకి, అండ్ 1000 అయితే కట్టాలి మీరు ఎస్సీ, ఎస్టీ ఆర్ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ కోటాకి బిలాంగ్ అయి ఉంటే మాత్రం. సో ఇదనమాట ఓవరాల్గా. అండ్ నెక్స్ట్ ద క్యాండిడేట్ హూ ఆర్ గ్రాంటెడ్ అడ్మిషన్ షాల్ పే ద ఫాలోయింగ్ ప్రిస్క్రైబ్డ్ ఫీజ్ అట్ ద టైమ్ ఆఫ్ జాయినింగ్ కాలేజ్ అండ్ హాస్టల్. ఇన్ కేస్ మీకు సీట్ అలాట్ అయితే మీరు ఈ ఫీజు అయితే కట్టాల్సి ఉంటుంది అనమాట. సో ఇది మన యొక్క కోర్స్ వైజ్గా ఫీ స్ట్రక్చర్ అనమాట. అసలు ఏమేమి ఉంటాయి సో ఇక్కడ చూడొచ్చు. గవర్నమెంట్కి వచ్చేసరికి అగ్రికల్చర్ అండ్ ఫుడ్ టెక్నాలజీ ఇక్కడ చూడొచ్చు. కాన్స్టిట్యూయెంట్ కాలేజ్ గవర్నమెంట్వి, ప్రైవేట్ అంటే డిఫర్ అవుతాయి. అండ్ నెక్స్ట్ ఇక్కడ మీరు చెక్ చేయొచ్చు. ట్యూషన్ ఫీ పర్ సెమిస్టర్ 8050 రూపీస్ అయితే అగ్రికల్చర్కి కట్టాలి. 8050 రూపీస్ సేమ్ అమౌంట్ అయితే ఫుడ్ టెక్నాలజీలో కూడా కట్టాలి. అదర్ స్పెషల్ ఫీ 15,069 రూపీస్ అయితే అగ్రికల్చర్లో ఉంటుంది. 18,519 రూపీస్ అయితే ఫుడ్ టెక్నాలజీలో ఉంటుంది. లైబ్రరీ డిపాజిట్ ఇది రీఫండబుల్. 2060 రూపీస్ అయితే అగ్రికల్చర్, సేమ్ 2060 రూపీస్ ఫుడ్ టెక్నాలజీ. లాబొరేటరీ డిపాజిట్ రీఫండబుల్ 2060 సేమే. హాస్టల్ డిపాజిట్ అనమాట. సో రీఫండబుల్ అట్ ద టైమ్ ఆఫ్ అడ్మిషన్ కట్టాలి మీరు, అది మాట్లాడుతుంది. 8050 రూపీస్ అండ్ 8050 రూపీస్ సేమే. మెస్ అడ్వాన్స్ రీఫండబుల్ 8050 రూపీస్, 8050 రూపీస్. హాస్టల్ ఫీ ఎస్టిమేటెడ్ ఛార్జెస్ పర్ మంత్ 1030 రూపీస్, 1030 రూపీస్. హాస్టల్ రూమ్ రెంట్ పర్ సెమిస్టర్ 2060 రూపీస్, 2060 రూపీస్ ఓవరాల్గా. సో ఇన్ టోటల్ మొత్తం ఓవరాల్ 46,429 రూపీస్ అయితే మనకు అగ్రికల్చర్కి కాస్ట్ అవుతుంది. అండ్ నెక్స్ట్ 49,879 రూపీస్ అనేది మనకి ఫుడ్ టెక్నాలజీకి అయితే అవుతుంది. సో ఇదనమాట ఓవరాల్గా గవర్నమెంట్ రిలేటెడ్ ఫీ స్ట్రక్చర్ ఓవరాల్ ఇన్ డీటెయిల్ అనమాట, రెండు కోర్సెస్ కూడాను. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూడొచ్చు అఫిలియేటెడ్ కాలేజ్కి అనమాట ఫీ స్ట్రక్చర్ అఫిలియేటెడ్ అంగారు. సో ఇక్కడ చూడొచ్చు ఎస్పీవీఆర్ అగ్రికల్చర్ కాలేజ్ బద్వేల్లో ఇక్కడ చూడొచ్చు. కాన్వెనర్ కోటాలో మీకు కనుక సీట్ వస్తే 85,000 అయితే మీరు కట్టాలి పర్ యానం. అదే మేనేజ్మెంట్ కోటాలో వస్తే 1,70,000 అయితే మీరు పే చేయాల్సి ఉంటుంది. ఎన్ఎస్ అగ్రికల్చరల్ కాలేజ్ మార్కాపురంలో చూసుకుంటే 1,26,000 పర్ యానం అయితే మీరు కట్టాలి. అండ్ మేనేజ్మెంట్ కోటా అయితే 2,52,000 అయితే మీరు పే చేయాల్సి ఉంటుంది. కేబీఆర్ అగ్రికల్చర్ కాలేజ్ సిఎస్పురంలో చూసుకుంటే పర్ యానం 88,600 కట్టాలి. మేనేజ్మెంట్ కోటాలో 1,70,200 అయితే కట్టాలి. శ్రీకృష్ణదేవరాయ కాలేజ్ ఆఫ్ అగ్రికల్చర్ సైన్సెస్ అండ్ అనంతపూర్ సో 1,06,00 రూపీస్ అయితే మీరు కన్వీనర్ కోటాలో కట్టాలి. 2,01,200 అయితే మీరు మేనేజ్మెంట్ కోటాలో అయితే కట్టాలి. కింజరపు ఎర్రనాయుడు కాలేజ్ ఆఫ్ అగ్రికల్చర్ హెచ్ఆర్లో అయితే మీరు నియర్లీ 1.5 lakh అయితే కన్వీనర్ కోటాలో కట్టాలి. అండ్
సో 2,57,400 అయితే మీరు మేనేజ్మెంట్ కోటాలో అయితే పే చేయాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ చూడొచ్చు జేసీ దివాకర్ రెడ్డి అగ్రికల్చర్ కాలేజ్ తాడిపత్రిలో 87,300 అయితే కన్వీనర్ కోట, 1,74,600 అయితే మేనేజ్మెంట్ కోటాలో అయితే కట్టుండాలి. అండ్ మీరు ఇక్కడ చూడొచ్చు ద ఫీ స్ట్రక్చర్ ఆఫ్ కన్వీనర్ కోట డస్ నాట్ ఇంక్లూడ్ హాస్టల్, ట్రాన్స్పోర్ట్, మెస్ ఛార్జెస్. సో ఇవన్నీ డిఫరెంట్గా ఉంటాయి. ఇది ఓన్లీ ట్యూషన్ ఫీ పైన చెప్పింది. మళ్ళీ ఇక్కడ మెస్కి, హాస్టల్కి, ట్రాన్స్పోర్ట్కి సపరేట్గా మీరైతే పే చేయాల్సి అయితే ఉంటుంది. క్లియర్ కట్గా అయితే ఇక్కడైతే మెన్షన్ అయితే చేశారు. నెక్స్ట్ వచ్చి మనం సర్టిఫికేట్స్ కావాలి. ఒరిజినల్ సర్టిఫికేట్స్ టు బి ప్రొడ్యూస్డ్ అండ్ సబ్మిటెడ్ అట్ ద టైమ్ ఆఫ్ జాయినింగ్ ద కాలేజ్ అనమాట. సో ఫస్ట్ వన్ చూడొచ్చు ఇంటర్మీడియట్ సర్టిఫికేట్, మన యొక్క ఎంసెట్ హాల్ టికెట్, ఎస్ఎస్సి అండ్ లేటెస్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్ ఆర్ ఎల్స్ మనకి ఈడబ్ల్యూఎస్ ఉంటే ఈడబ్ల్యూఎస్. అండ్ ఇక్కడ మీరు చెక్ చేయొచ్చు బోనిఫైడ్ సర్టిఫికేట్ ఆర్ స్టడీ సర్టిఫికేట్, రెసిడెన్షియల్ సర్టిఫికేట్ ఇఫ్ నెసరీ, ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్. మీరు ఫస్ట్ ఒక కాలేజ్ నుంచి ఇంకో కాలేజ్కి ట్రాన్స్ఫర్ అంటే ఇంటర్మీడియట్లో అదొక సర్టిఫికేట్. క్యాండిడేట్స్ ఇది ఫార్మర్ కోటా, నాన్ ఫార్మర్స్ కోటా సర్టిఫికేట్స్. ఇన్ కేస్ ఆఫ్ క్యాండిడేట్ స్పెషల్ కేటగిరీ ఉంటే ఆ స్పెషల్ కేటగిరీ యొక్క సర్టిఫికేట్స్ అయితే మీరు అయితే అప్లోడ్ చేయాలి. సో ఇది ఓవరాల్గా అప్లోడ్ చేయాల్సినవి. ఇవన్నీ కూడా మేము పీడిఎఫ్ వైజ్గా ఏవైతే రిక్వైర్మెంట్ ఉంటాయో అవన్నీ పీడిఎఫ్ వైజ్గా మేము కట్ చేసి మా టెలిగ్రామ్లో అయితే మీకు ప్రొవైడ్ చేస్తాం. అక్కడికి వెళ్ళి జాయిన్ అవ్వండి, లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. వెళ్ళి డౌన్లోడ్ చేసుకొని మీరు పర్సనల్గా మీకు ఎప్పుడు కావాలో అప్పుడు చెక్ చేసుకోండి. And next చూడొచ్చు నోట్, ఇఫ్ ద అడ్మిటెడ్ క్యాండిడేట్ క్యాన్సిల్స్ his or her seat before the closure of admissions for the academic year 2024-25, an amount of 4,200 rupees shall be collected as a processing fee. The remaining fees already paid during the admission shall be refunded. So in case మీరు మన యొక్క అడ్మిషన్ ప్రాసెస్ క్లోజర్ అవ్వకముందే మీరు నేను ఆ సీట్ని క్యాన్సిల్ చేసుకుంటాను అనుకుంటే మీరు 4,200 రూపీస్ అయితే కట్టాలి యాజ్ ఎ ప్రాసెసింగ్ ఫీ. అండ్ మీరు ఏదైతే ఫీ అయితే పే చేసి ఉంటారో అడ్మిషన్ టైంలో అదంతా మీకైతే రీఫండ్ అయితే వచ్చేస్తుందని క్లియర్ కట్గా అయితే మెన్షన్ చేశాడు. అండ్ నెక్స్ట్ చూడొచ్చు, ఇఫ్ ద అడ్మిటెడ్ candidate cancels his or her seat after closure of admissions process for the academic year 2024-2025, the candidate forfeits fees already paid except refundable deposits, and in addition he or she has to pay amount of 4,200 rupees towards the seat cancellation. For general quota it will be 2,210 rupees. in case మీరు అడ్మిషన్ క్లోజర్ అయిపోయిన తర్వాత మీరు కనుక ఎగ్జిట్ అవ్వాలనుకుంటే మీరు ఏదైతే ఇంతకుముందు ఫీజు రీఫండబుల్ ప్రకారంగా ఏదైతే కాలేజ్ ఫీ అన్నీ కట్టుంటారో అవైతే రీఫండబుల్ అవ్వవు, అవైతే కట్ చేసుకుంటారు. ఎక్స్ప్లెయిన్ చేశారు క్లియర్ కట్గా ఇక్కడ. అండ్ అలాగే జనరల్ ఓబీసీ కేటగిరీ వాళ్ళకి ఎక్స్ట్రాగా మళ్ళీ 4,200 అయితే కట్టాలి. అండ్ ఎస్సీ ఎస్టీ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ కోటా వాళ్ళు అయితే 2,200 అయితే కట్టుండాలన్నమాట. సో మీరు ఎగ్జిట్ అవ్వాలి, అదే మీరు క్యాన్సిల్ చేసుకోవాలనుకుంటే బిఫోర్ ద క్లోజర్ ఆఫ్ అడ్మిషన్ మీరైతే క్యాన్సిల్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చి ఇవి అనెక్షర్స్ అనమాట. అగ్రికల్చరల్ హోల్డింగ్ అండ్ ఫార్మ్ 1, నెక్స్ట్ ఫార్మ్ 2. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూడొచ్చు, ఇన్ కేస్ ఆఫ్ స్టూడెంట్స్ స్టడీడ్ ఇన్ డిఫరెంట్ స్కూల్స్ ఆర్ ఇన్స్టిట్యూట్స్ సపరేట్ సర్టిఫికేట్స్ షుడ్ బి ఎన్క్లోజ్డ్ ఇన్ ద ఎబోవ్ ఫార్మాట్ ఓన్లీ. ఇన్ కేస్ మీరు ఏదైనా ఒక కాలేజ్ ఒక దగ్గర, ఒక స్కూల్ ఒక దగ్గర, ఇంకొక స్కూల్ అలా మారుంటే పైన మీకు ప్రొవైడ్ చేసిన ఏదైతే ఉన్నాయో అగ్రికల్చర్వి మీరు ఇన్ కేస్ ఆ రిలేటెడ్గా ఉంటే అందులోనే మీరైతే అవన్నీ మెన్షన్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఫార్మ్ 1 అండ్ ఫార్మ్ 2 ఇన్ జనరల్ హ్యాస్ టు బి సబ్మిటెడ్ అట్ ద టైమ్ ఆఫ్ కౌన్సిలింగ్ ఆర్ జాయినింగ్ అండ్ అలాటెడ్ కాలేజ్. కౌన్సిలింగ్ టైంలో కానీ మీరు అడ్మిషన్ టైంలో కానీ ఇవైతే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఈ రెండు సర్టిఫికేట్స్ ఒరిజినల్వి. ఇఫ్ ఎ క్యాండిడేట్ ఫెయిల్స్ టు ఎన్క్లోజర్ ఫార్మ్ 1 అండ్ or form 2, his or her candidature will not be considered under pharma quota. In such cases candidate's application will be considered as non-pharma quota. in case మీరు ఏదైనా ఆ రెండిట్లో ఒకటి కూడా బోత్ రెండు అయితే మీరు ఫిల్ చేయాల్సి ఉంటుంది. లేదా మీరు ఏదైనా ఒకటి మిస్ అయ్యి ఒకటి ఉన్నా సరే అసలు లేకపోయినా సరే మీరు నాన్ ఫార్మర్స్ కోటా కిందకైతే వస్తారు. అది ఇక్కడ క్లియర్ కట్గా అయితే మెన్షన్ అయితే చేశారు. సో ఇది ఓవరాల్గా మన యొక్క ఆచార్య నాగార్జున యూనివర్సిటీలోని అగ్రికల్చర్ అండ్ ఫుడ్ టెక్నాలజీ గురించి. సో మా ఈ వీడియో ఇక్కడ ఏంటంటే అండ్ మై కంటెంట్ మీకు ఏమాత్రం వర్త్ అండ్ యూస్ఫుల్ అనిపిస్తే మాత్రం తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో దట్ మాకు సపోర్ట్ వచ్చి మీకు ఇంకా ఇన్ డెప్త్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది అనమాట. థ్యాంక్ యూ అండి.